నమస్తే. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కేటీఆర్ అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందా? బీఆర్ఎస్ నేతల్లో ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మాట్లాడదాం. బీఆర్ఎస్ శ్రేణులు ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు, ఏం చెప్తారు? నాతో పాటు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ఉన్నారు. నమస్తే బాలరాజు గారు. నమస్తే అండి. నమస్కారం బాలరాజు గారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కేటీఆర్ని? ఒకవేళ అరెస్ట్ చేస్తే మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది కానీ ఒక ఎండ్ కార్డు పడట్లేదు. దీనికి ఏం జరుగుతుంది అసలు భార్గవ్ గారు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏ ఆధారాలతో అరెస్ట్ చేస్తారు? ఏ ఆధారం ఉందని కేటీఆర్ పైన కేసు పెడతారు? ఇవాళ ప్రధానంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఆధారం లేకుండా ఆరోపణ చేస్తూ మా బ్రాండ్ ఇమేజ్గా, బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నటువంటి మా ఐకాన్ యూత్ లీడర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారి యొక్క ప్రభను తగ్గించడం కోసం, ప్రతిభను తగ్గించుకోవడం కోసం, ఆయన డిఫేమ్ చేయడం కోసం చేస్తున్న చర్యల పట్ల మేమే న్యాయస్థానాన్ని ఎదుర్కొంటాం. చెప్తున్నాను. ప్రెస్ మీట్లో స్వయంగా కేటీఆర్ అవును ఇచ్చినాము హైదరాబాద్ ఇమేజ్ కాపాడడానికో లేకపోతే డెవలప్మెంట్ కోసము 55 కోట్ల రూపాయలు ఇచ్చినాము, తప్పేముంది అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కదా. ఆధారాలు ఏమని మళ్ళీ మీరు మాట్లాడారు? జేబుల నుంచి తీసి ఇచ్చారా కేటీఆర్? ఏమన్నా కేటీఆర్ జేబుల నుంచి తీసి ఏమైనా ఫార్మా సంబంధించిన నిర్వాహకులకు, ఫార్ములా రేస్ నిర్వాహకులకు ఇస్తే నువ్వు కేసు పెట్టారు. గవర్నమెంట్ ఫండే కానీ దానికి కొన్ని అనుమతులు కావాలి. గవర్నమెంట్ ఫండ్ నువ్వేదైతే ప్రొసీజర్ ప్రకారం కేసు పెడుతున్నావు అన్నావు కదా, ప్రొసీజర్ ఫాలో కానీ మేము ప్రొసీజర్ ఫాలో అయినా ఉంటున్నాము. ప్రొసీజర్ ఫాలో అయ్యారని చెప్పేసి మేము చెప్పట్లే, కేటీఆర్ చెప్పట్లే, ఫార్మా రేస్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఆర్థిక శాఖ ఫార్మా రేస్ నిర్వాహకులు ఏం చెప్పారు బ్రదర్? ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా ఇందులో? ఆర్థిక శాఖ అనుమతి సంస్థ హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ అంటున్నా నేను. ఉస్మాన్ యూనివర్సిటీ కూడా స్వతంత్ర సంస్థనే. ఉస్మాన్ సిటీ చేసే నిర్ణయాల్లో ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఏమి ఉండదు, గుర్తుపెట్టుకోండి మీరు. హెచ్ఎండిఏ నిబంధన హెచ్ఎండిఏ అనేది స్వతంత్ర సంస్థ. దానికి కొన్ని అధికారాలు ఉంటవి. ఆ అధికారాలకు అధినేత ఎవరు? మీరు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్. నేను అదే చెప్పబోతున్నా. హెచ్ఎండిఏ అనుమతుల ప్రకారం, నిబంధనల ప్రకారం 10 కోట్ల రూపాయలకు మించి ఒకవేళ ఫండింగ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి ఆర్థిక శాఖని. ఇక్కడ తీసుకోకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. సో దాని గురించి పెద్ద చర్చ జరుగుతుంది. ఇవాళ జరుగుతున్న చర్చ కూడా అసంబద్ధమైన చర్చ. పెడుతున్న కేసు అక్రమమైన కేసు, చేస్తున్న ఆరోపణ నిరాధారమైన ఆరోపణ. ఎటువంటి ఆరోపణ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా ఒక ఫేక్ ప్రచారాన్ని, ఒక ప్రాపగండను ఇవాళ గోబెల్స్ ని మించిపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. రేవంత్ రెడ్డి గారు ఆ గోబెల్స్ కి ముత్తాతగా ఉన్నాడు. ఇవాళ ఫేక్ ప్రచారాన్ని, ఫేక్ ఆరోపణల్ని, అసత్య ఆరోపణలు చేస్తూ కేటీఆర్ గారి యొక్క బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడమే కాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని నష్టం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఇలా స్పష్టంగా 2022లో జరిగిన ఒప్పందం ఇది. ఏదైతే ఫార్ములా ఈ రేస్ జరగాలని, బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ ది పెరగాలని, అదేవిధంగా ఇలా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు, షాంఘై లాంటి నగరాలు, బీజింగ్ లాంటి నగరాలు, ఈ యొక్క ఏదైతే ప్యారిస్ లాంటి నగరాలు ఈ రేసింగ్ జరగాలని, ఫార్ములా ఈ రేస్ మా నగరంలో నిర్వహిస్తే మా బ్రాండ్ ఇమేజ్ పెరుగుద్దని చెప్పేసి, వాస్తవానికి ఈ పిచ్చి తుగ్గులకు అర్థం కావట్లే. ఫార్ములా ఈ రేస్ ఏందో తెలియదు వీళ్ళకు, మ్యూజిక్ రిజర్వేషన్ తెలియదు వీళ్ళకు, కనీసం వీళ్ళ స్పెల్లింగ్ కూడా తెలియదు. నేను చెప్తాను, ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారికి అసలు మూసి పునరుద్ధరణ తెలియదు, వీళ్ళకు పునర్జీవం తెలియదు, ఈ రేసింగ్ తెలియదు. ఈ రేసింగ్ అంటే ఏంటంటే ఇనండి నాయన, పొంగులేటి స్వామి బాంబులు తయారు చేసే మనిషిని నేనేం చేస్తాను? ఇలా బాంబుల మంత్రి పొంగులేటి సింహారెడ్డి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అసలు ఈ రేసింగ్ అంటే ఏందో తెలియదు వీళ్ళకు. ఈ రేసింగ్ అంటే ఎలక్ట్రిక్ ఇంజన్లు ఏదైతే ఉన్నాయో, ఏదైతే కాలుష్యం పెరిగిపోతా ఉంది, అదేవిధంగా పర్యావరణం మొత్తం కూడా సతమతం అవుతా ఉంది ఈ యొక్క డీజిల్ మరియు పెట్రోల్ వాహనాల వల్ల. కాబట్టి ఈ రేసింగ్ సంబంధించి ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రికల్ ఇంజన్ ప్రమోట్ చేయడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఇది. దానికో భాగంగా 2022లో ఒప్పందం 4 సంవత్సరాలు జరగాలని చెప్పేసి ఒప్పందం జరిగింది. మొదటగా 2023లో ఏదైతే ఫిబ్రవరి 11, 12 తారీఖులలో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో ఈ రేసింగ్ నిర్వహణ జరిగింది. ఈ రేసింగ్ ప్రమోషన్ కోసము కిషన్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు, అదేవిధంగా ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారు పాల్గొన్నారు, అదేవిధంగా సచిన్ గారు పాల్గొన్నారు, రామ్ చరణ్ గారు పాల్గొన్నారు, అనేక మంది ప్రముఖులు ఈ రేసింగ్ ప్రమోషన్ లో పాల్గొన్నారు. చాలా మంది ముంబై లాంటి ప్రాంతంలో ఏక్నాథ్ షిండే గారు, ఆ రోజు ఏక్నాథ్ షిండే గారు ఎవరైతే చెప్పినారో మా ముంబైలో నిర్వహిస్తే బాగుండని చెప్పేసి ఆ ప్రమోషన్ కార్యక్రమం చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఢిల్లీలో కూడా చాలా మంది ప్రముఖులు, క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కోసం తీసుకున్న ఈ కార్యక్రమాన్ని 2023లో మొదటి దఫా నిర్వహించినాము. ఇంకా 3 దఫాలు నిర్వహించాల్సింది ఉన్నది. అదే విధంగా ఆ రోజు 2వ దఫా కోసం ఏదైతే 2024లో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం కోసము ఏదైతే అక్టోబర్ 5వ తారీఖు 2023, అక్టోబర్ 11వ తారీఖు 2023లో ఈ 2 దఫాలుగా 55 కోట్ల రూపాయలని వాళ్ళకు నిర్వాహకులు పంపించడం జరిగింది. అడ్వాన్స్ గా పంపినాం. అడ్వాన్స్ ఎందుకు పంపినాం చెప్తున్న భార్గవ్ గారు,
ఆ రోజు ఏదైతే గ్రీన్కో సంస్థ ఏదైతే ఉందో అతను గతంలో ఫస్ట్ విడతకు ప్రమోటర్గా ఉన్నది కాబట్టి మొదటి విడతకు సంబంధించి ఏదైతే మొదటి విడతలు నిర్వహించిన ఈ ప్రమోటర్ ఏదైతే మాకు లాభాలు రాలేదని చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది కాబట్టి నెక్స్ట్ మన గవర్నమెంట్ మనదే వస్తుంది కాబట్టి నెక్స్ట్ ప్రమోటర్ని వెతుకుదాము. ఫస్ట్ అయితే మన హెచ్ఎండి నుంచి మనకు అధికారాలు ఉన్నాయి కాబట్టి హెచ్ఎండి నుంచి ఫస్ట్ పంపుదాం, తదనంతరం వచ్చే పైసల్ని మళ్ళీ మనం తీసుకుందామనే ఆలోచనతోటి ఆ రోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా ఒక స్వతంత్ర అధికారాలు హెచ్ఎండి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించారని చెప్తున్నారు ఎక్కడ బ్రదర్? నిబంధనలు 10 కోట్లు దాటిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడం లేదా నిబంధన? ఏసీబీ అంటున్నారు, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇప్పుడు ఏం లేదు ఎక్కడ చేస్తారు బ్రదర్? అవినీతి జరిగితే ఏసీబీ రావాలి. అవినీతి ఒక శాఖ నుంచి హెచ్ఎండిఏ నుంచి ఫార్మర్ రేస్ నిర్వాహకులకు అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగిందో నేను చెప్పాలి. ఇవాళ నిబంధనలు ఉల్లంఘించారంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో హెచ్ఎండిఏకు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గా ఆయన ఒక వైస్ చైర్మన్ ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని అధికారాలు ఉంటాయి కదా, ఆ అధికారులు ఉపయోగించి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసిన తప్ప అధికార దుర్వినియోగం జరగలేదు. మొదటి పాయింట్ ఇక్కడ నోటి మాట ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ మాట్లాడుతున్న ఏసీబీ మొదటి బాలరాజు ఎక్కడ జరిగిందో చెప్పాలి. బాలరాజు గారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? ఎలక్షన్ కోడ్ అమల్లో అడుగుతున్నా, శాసనసభలో అబద్ధాలు మాట్లాడచ్చా? ఎలక్షన్ కోడ్ అమలు లేదా? డబ్బులు పంపించినప్పుడు అసలు ఎలక్షన్ కోడే లేదు కదా. ఎప్పుడు వచ్చింది ఎలక్షన్ కోడ్ తెలుసా నీకు? అసలు అక్టోబర్ 9వ తారీఖు వచ్చింది ఎలక్షన్ కోడ్ నోటిఫికేషన్. సార్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేతులు ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ డేట్ తెలుసా పొన్నం ప్రభాకర్ గారికి? శాసనసభలో అబద్ధాలు మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా ఉండి అక్టోబర్ 9, 2023లో షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ మాత్రం విడుదలైంది. నవంబర్ 3, 2023లో నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు జరిగింది ఎప్పుడు? ఇది అక్టోబర్ 5వ తారీఖు, అక్టోబర్ 11వ తారీఖు నిధులు ఆల్రెడీ విడుదల అయిపోయినాయి. కేటీఆర్ ఎప్పుడు సైన్ చేసిండు? కేటీఆర్ సెప్టెంబర్ 27వ తారీఖు సైన్ చేశాడు. ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చిందేమో అక్టోబర్ 9, 2023. కేటీఆర్ అంతకంటే ముందు సెప్టెంబర్ 27వ తారీఖు సైన్ చేశారు. అంటే ఎలక్షన్ కోడ్ రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు కాంగ్రెస్ సార్, మీరు మంత్రులు మీరు పేపర్ చదవండి. చిన్న పాయింట్, చిన్న లాజిక్ ఏంటంటే లాజిక్ లేదు బోజిక్ లేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమలు లేనప్పుడు డబ్బులు పంపించడం జరిగిందని మీరు చెప్తున్నారు. అసలు ఏ కుంభకోణం జరగకుండానే ఏసీబీ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ఎందుకు కేసులు పెట్టింది? లంబకోణం లేదు, కుంభకోణం లేదు. అంటే ఉత్తిగానే బట్టగాల్సిన ప్రయత్నం జరిగింది. కక్షపూరితం, కుట్రపూరితం, అక్రమంగా అరెస్ట్ చేయాలని ఆలోచన విధానం. నేను గతంలో జైలుకు పోయినా, ఏసీబీ రేవంత్ రెడ్డి చేతులు ఉంటుందా? ఒక దున్నపోతు మడుగుల పైన దున్నపోతులకు బురద రాసినట్టు నేను జైలుకు పోయినా కాబట్టి నా శాసనసభలో ఉన్న వాళ్ళందరూ జైలుకు పంపాలి. అంతే పరిస్థితి. గుర్తుపెట్టుకో, నేను జైలుకు పోయినా, నేను దొంగతనంగా అరెస్ట్ అయినా 50 లక్షల రూపాయలు స్టిఫెన్సన్కి ఇచ్చి అరెస్ట్ అయిన దొంగతనంగా అరెస్ట్ అయిన 2015-16లో. కాబట్టి ఇప్పుడు నేను దున్నపోతు ఏదైతే బురదల పైన అన్ని పూసినట్టే నేను అందరికి పోయాలి. కేసులు ఉండాలి, ప్రతి ఎమ్మెల్యే కేసు ఉండాలి, ప్రతి ఎమ్మెల్యే జైలు ఉండాలి. ఎందుకంటే స్పెషల్ గా రేపు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు భవిష్యత్తులో. కాబట్టి కేటీఆర్ ముఖ్యమంత్రి గారు నేను ముఖ్యమంత్రి అయినా కదా, నన్ను దొంగ అంటారు కదా, నన్ను 50 లక్షలతో పట్టుబడి అన్నారు కదా, నన్ను జైలు పోయిన అంటారు కదా, ఇక కేటీఆర్ కూడా జైలు పోవాలి. ఏం లేదు, కేసు లేదు, బోసు లేదు, ఏ ఆరోపణ లేదు, ఆధారం లేదు. సీఎం చేతిలో ఏసీబీ ఉందంటారు. ఇప్పుడు మీరు సీఎం చెప్తే ఏసీబీ కేసులు పెడతా? ఇక సీఎం చెప్తే నడుస్తుంది కదా. ఇప్పుడు సీఎం ను మిస్మరైజ్ చేయాలి కదా. ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఒకటే చేసిండు. గతంలో నేను అరెస్ట్ అయినా, భార్య దగ్గర ఇమేజ్ పోయింది. ఏమయ్యా గప్పుడు నేను అరెస్ట్ చేసిరు కదా పెళ్లి అప్పుడు, ఇప్పుడు ఈ కేటీఆర్ చేస్తావా చేయమని భార్య ఒకటే ఒత్తిడి చేస్తా ఉంది. భార్య కళ్ళల్లో ఆనందం, బామార్ల కళ్ళల్లో ఆనందం, అదేవిధంగా బిడ్డ కళ్ళల్లో ఆనందం, అలా అల్లుడి కళ్ళల్లో ఆనందం కోసం తప్ప పనిచేసేది రేవంత్ రెడ్డి ఇంకొకరి కోసం కాదు, ప్రజల కోసం కాదు. ప్రజల కళ్ళల్లో ఆనందం నింపమనేమో రేవంత్ రెడ్డి పదవి ఇచ్చిండు. ఈయన ఇక పగలు, ప్రతీకారాలు, కక్షలు, కక్ష సాధింపులు, ఇక అన్ని గివే పని చేస్తా ఉంది తప్ప. ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా ఒక సిట్ విచారణ చేస్తామని చెప్తున్నారు కదా. సిట్ అని బొట్టే అని ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. ఫార్ములా ఈ రేసు, లేకపోతే ఇంకోటి కాళేశ్వరం అంటారు. ఇవన్నీ మరి కొత్త పంచాయతీ పెట్టరు కదా. ఇప్పుడు 12 నెలల్లో 12 ఆరోపణలు వచ్చినాయి భయ్. కాళేశ్వరంలో అవినీతి జరిగింది తేల్చిరా భయ్. మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని తేల్చిరా భయ్. కమిషన్ కాకతీయ అన్నారు తేల్చిరా భయ్. అదే విధంగా రాజుపాకాల గృహ ప్రవేశం పోయిండు, అల్లేదో పోలీసు వాళ్ళని తీసుకెళ్లి డ్రగ్స్ పెట్టమని చెప్పినట్టు రేవంత్ రెడ్డి. పోలీసు వాళ్ళనే ప్యాకెట్ అలా డ్రగ్స్ తీసుకుపోయి ఆ ప్యాకెట్ అలా పెట్టి రాజుపాకాల ఇంట్లో దొరికిన డ్రగ్స్ కేటీఆర్ సంబంధం అని చెప్పి దొరికిందా భయ్. ఇలా ఓఆర్ఆర్ వచ్చింది, ఓఆర్ఆర్ తో పాటుగా లగచర్ల వచ్చింది. లగచర్ల కుట్ర వెనకాల కేటీఆర్ ఉండని చెప్పి పెద్ద పెద్ద బ్రేకింగ్లు వచ్చినాయి, లీకులు వచ్చినాయి, అరెస్ట్ చేస్తున్నా చెప్పేసి ఏమన్నా తేల్చిరాబాయ్. ఇలా నేను అంటా ఉన్నాను, ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ ఉన్నాను తేల్చిరాబాయ్, డ్రగ్స్ కేసులో కేటీఆర్ ఉన్నాడు తేల్చిరాబాయ్. 12 రకాల ఆరోపణలు, ఈ విద్యుత్ ఒప్పందాల్లో ఆరోపణలు వచ్చినాయి తేల్చిరాబాయ్. ఇలా 12 రకాల ఆరోపణలు చేసిర్రు. ఈ 12 రకాల ఆరోపణలు ఎక్కువ ఆరోపణ నిజమైంది. 10 నెలల్లో ఇన్ని ఆరోపణలు ఏందంటున్నా. 10 నెలలు కాలేదు, సరే ఏడాది దాటిపోతుంది వీళ్ళ పాలన వచ్చి. ఇన్ని ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటుంది? అరెస్ట్ అయినా కేటీఆర్ అరెస్ట్ కావాలి అంతే తేడా.
ఇప్పుడు భార్య కళ్ళలో ఆనందం, బిడ్డ కళ్ళలో ఆనందం, అల్లుడి కళ్ళలో ఆనందం. అల్లుడికి కాంట్రాక్టులు అమృత టెండర్లో పైన కేటీఆర్ ఫస్ట్ ఇస్తా ఉన్నాడు. లగచర్ల అంశంలో ఇలా ఇప్పుడు ఎలకే పడదు నోట్లు. ఎందుకంటే సొంత కాన్సెన్సీలో గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, మానవ హక్కుల కమిషన్ పోయి, అదే విధంగా మహిళా కమిషన్ పోయి, ఢిల్లీకి పోయి అన్ని రకాలుగా ఏదైతే కంప్లైంట్ చేయడంతో ఏమైందంటే రేవంత్ రెడ్డి పరువు గంగల కలిసి పరువు పోయింది కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు ORR ని ఔటర్ రింగ్ రోడ్ ని 30 ఏళ్ళకి లీజుకి ఇచ్చిర్రు. దానికి కావాల్సిన సంబంధించిన డబ్బులు తెచ్చుకున్నారు. ఓడిపోతారనే భయంతోనే ఇట్లా జరిగిందని చెప్పి అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కదా దాని గురించి. 7,800 కోట్లు తెచ్చుకున్నాం ఆ రోజు. కేటీఆర్ ఇంట్లోకి పోయినాయా, కేసీఆర్ ఇంట్లోకి పోయినాయా? ప్రభుత్వం తీసుకుంది కదా. ఆ తీసుకున్న డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టినాం కదా. ఇవాళ 7,800 కోట్లు 30 ఏళ్ల కింద 30 ఏళ్లకు ముందే ఇచ్చినప్పుడు మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. దానికి 7,800 కోట్లకు ఇంట్రెస్ట్ చూడవు. 30 ఏళ్ళకి ఏమైద్దాం? ఇవాళ 1,00,000 కోట్ల జరిగిందని మాట్లాడుతున్నావు నువ్వు. 7,800 కోట్లు ఒకేసారి కట్టిరు కదా వాళ్ళు. ఒకేసారి కట్టిరు చాలా తక్కువ అమౌంట్ కదా. 1,00,000 కోట్లు ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్ ని తక్కువ రేటుకి అమ్మేసి ఒకేసారి టెండర్ వేసి 7,800 కోట్లు ముందస్తుకి ఇచ్చింది కదా. 30 ఏళ్ళకి ముందస్తుకి ఇచ్చింది కదా. దాని మీద మాట్లాడరు కదా బ్రదర్. ఇప్పుడు మేము దొంగతనంగా రాలే. బాజాప్తా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందులో నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి లీడర్ కూడా నికార్సు కూడా తప్ప నీ లెక్క దొంగ లెక్క పనులు చేయరంటున్నా. ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి గారు 100% చెప్తా ఉన్నా బ్రదర్. లగ్చర్ల అంశాలలో ఫెయిల్ అయిపోయింది కదా. ఇలా గిరిజన రైతులు, ఎస్సీ రైతుల్ని 38 రోజులు జైల్లో పెట్టి ఇవాళ ఆ రైతుల యొక్క గోస పుచ్చుకున్నాడు కదా. ఇలా పొద్దునాటి విడుదల ఏం మాట్లాడుతున్నాండి? ఏడుస్తున్నాండి. మా భూమిని ఎట్లా కోల్పోమంటావు, మాకు ఉద్యోగాలు దేవద్దు, మా భూములు తీసుకోవద్దని చెప్పేసి రైతులు ఏడుస్తా ఉన్నారు కదా. కాబట్టి అలా ఉసురు తగిలింది కదా. అక్కడ ఓడిపోయింది కదా. ఇలా అక్కడ ఓడిపోయి అంటే ఇంటకెళ్ళైనా రచ్చ ఎట్లా గెలుస్తాడు. కాబట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీ కొడంగల్లో నీ రైతుల గురించి పట్టించుకో. ఫస్ట్ నీ రైతులు ఏమంటారో తెలుసుకో. నీ ఫార్మాసిటీ క్లస్టర్ కోసం భూసేకరణ చేస్తా ఉన్నావు కదా, దాని గురించి తెలుసుకొని చెప్తున్నారు రేవంత్ రెడ్డిని. కేటీఆర్ అరెస్ట్ చేయడం ఎందుకే బాబు? ఫస్ట్ నువ్వు ఇచ్చిన హామీలు ఏందో తెలుసుకో. ఇచ్చిన హామీలు అమలేటో తెలుసుకో. నువ్వు ఇచ్చేటువంటి పింఛన్ల గురించి తెలుసుకో. 2,500 మహిళలకు ఇస్తాను అది తెలుసుకో. ఇలా ఇచ్చిన హామీలను మర్చిపోయి అరెస్టు అరే పరిపాలన చేయమంటే ప్రతికారాలు ఏంది అని అంటున్నా. పరిపాలన చేయమని చెప్పి పగ్గాలప్ప చెప్తే ప్రజలు ప్రతికారం ఏం ప్రతికారం? గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కూడా కావట్లేదు, అప్పుడే మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారు. మాకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు మీరు. మాకు 1 ఇయర్ కూడా కావట్లేదు, టైం ఇవ్వాలి కదా. వాళ్ళే కాల్చుకుంటున్నారు, మీ ఎవరిని కాల్చట్లేము. వాళ్ళ బట్టలు ఆలే కాల్చుకుంటారు, వాళ్ళ బట్టలు ఆలే చెప్తున్నారు, వాళ్ళ బాంబులు ఆలే పెట్టుకుంటారు. బాంబుల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడగాలి అన్ని కూడా. బాంబులు పెడతా, ఈ వంకాయ బాంబులు, ఈ ఏంది ఉల్లిగడ్డ బాంబులు, ఈ తోక బాంబులు ఇవన్నీ పేల్తాయి అంటాడు. సీఓలు పోయిండు. సీఓలు ఏమంటే ఎవరు పక్కన అరవింద్ కుమార్ ఏమండు కదా. అరవింద్ కుమార్ ఏటు తెలిసి ఆయన చెప్పలేడు నీకు ఏం జరిగిందో కథ. కాబట్టి ఏటు ఉన్న అరవింద్ కుమార్ నడితే తెలిసేది కదా ఏం జరిగిందో. ఎవరు నడతలేరండి, వీళ్ళు బాంబులు పెడుతున్నారు. నేను అనుకుంటాను కేటీఆర్ బాంబు వెళ్తుంది, ఆ బాంబు వెళ్తాను పొంగులేడు అన్నాడు కదా. నాకు తెలిసి రేవంత్ రెడ్డి కుర్చీ కిందనే పొంగులేడు బాంబు పెట్టాడు గుర్తు నాకు. ఎందుకంటే రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ చేస్తే అల్లర్లు అవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమనుకుంటారు, రాహుల్ గాంధీ ఏమనుకుంటారు, సోనియా గాంధీ ఏమనుకుంటుంది, ఇవాళ పరిపాలన చేయమంటే ప్రతీకారాలు తీసుకుంటారు. ఇదే ముఖ్యమంత్రి నాయన వీని బీకే నాయన పొంగులేటిని పెడదామని ఆలోచనతో ఇవాళ కేటీఆర్ బాంబు పేరుస్తుంది అనుకుంటా ఉన్నా. 100% ఇది పొంగులేటి రేవంత్ రెడ్డి పైన కుట్ర చేస్తా ఉన్నా. చివరిగా చెప్పండి లగచర్ల ఇష్యూలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందా? అంటే ప్రొపగేట్ చేయడంలో, రెచ్చగొట్టడంలో రైతులు సక్సెస్ అయ్యారు. మీరు కాలేదా? రైతులు సక్సెస్ అయ్యారు. రైతుల భూములు గుంజుకుంటామని చెప్పి అక్రమంగా గుంజుకుంటామంటే రైతులు చేసిన పోరాటం సక్సెస్ అయింది. రైతుల యొక్క ఆర్తనాదాలు సక్సెస్ అయినాయి. రైతులు భూములు గుంజుకుంటాం ఆధారం పోతుందని చెప్పేసి కొట్లాడితే ఇలా కోర్టు ఇచ్చిన తీర్పులు రైతులు సక్సెస్ అయ్యారు. ఇలా తెలంగాణ ప్రాంతంలో ఇలా రేవంత్ రెడ్డి ఎక్కడ భూమి గుంజుకోవాలని గుంజుకోలేని పరిస్థితి వసిపెట్టుకోరు. ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోరు. కనీసం ఇంటెలిజెన్స్ రోజు తిరుగుతారు మా భవన్ చుట్టూ. ప్రజలకు తిరుగుతూ ఇంటెలిజెన్స్ లాగా రాదు. నిన్నగాక ఒక టీవీ సర్వే చేసింది, 2-3 ఛానల్ కూడా సర్వే చేసింది. ఏమని తేలింది? 29% వచ్చింది ఆయన పరిస్థితి. 12 నెలల్లోనే ముఖ్యమంత్రి గ్రాఫ్ 29 పడిపోయింది. దయచేసి తెలుసుకోమని చెప్తున్నా ఇవాళ. కాబట్టి ఇలా 100% రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అరెస్టు కక్షాపూరితం. రేవంత్ రెడ్డి గారు కావాల్సుకొని చేస్తున్న అనేది అర్థమైపోయింది. ఇలా అలువుగాని హామీలను ఇచ్చి ప్రజలలో ఓడిపోయినటువంటి నువ్వు కేటీఆర్ అరెస్ట్ ద్వారా ప్రతీకారం తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ప్రజా భంగపాటు తప్పదు, ప్రజా ఉద్యమం తప్పదు. న్యాయ చట్టాల ద్వారా ఎదుర్కొంటాం. రేపు రాష్ట్రం కేటీఆర్ అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రం ఏమైతే తెలుస్తుంది. అగ్నిగుండం అయిద్దా, నీ పీఠం కదులుతుందా, నీ పొంగులేటి ఏ బాంబు అయితే నీ కుర్చీ కింద పెట్టిండో ఆ బాంబుతో నువ్వు ఏమైతే ఆహుతైతో అర్థమైంది రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ. సో ఇది బాలరాజ్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.